జ్యోతిలక్ష్మి సిల్క్ స్మిత సినిమా ఇండస్ట్రీని ఏలేరు ఆ రోజుల్లో. జయమాలిని వచ్చిన కొత్తలో అందరూ అక్కా చెల్లెళ్ళిద్దరిలో ఎవరు అందగత్తా అని అనుకునేవారు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవారు. కానీ కొందరు సినీ పండితులు జ్యోతిలక్ష్మి నడుము వంపు ఇండియన్ స్క్రీన్ మీద ఏ నటికి లేదని చెప్పేవారు. జ్యోతిలక్ష్మిని తెలుగు సినిమా ఇండస్ట్రీ చీర కట్టనివ్వలేదు. కానీ ఆమె నాట్యం ఆడిన పాత పాటల్ని చూస్తే మతిపోతుంది అందరికీ. 5 భాషల్లో వచ్చే ఒక్క పాటలో ఆమె డ్యాన్స్, నటన, ఎక్స్ప్రెషన్స్ అదుర్స్. అసలు ఆమె నడుము వంపులోనే తెలుగు తెరకు ఒదిగిపోయింది చాలా రోజులు. ఇప్పటి ఇలియానాలు, తమన్నాలు ఆమె ముందు బలాదూర్ అంటారు సినీ విశ్లేషకులు. అలాగే కొందరు తారలు ఓవర్ యాక్షన్ చేస్తారు అప్పట్లో. ఆ రోజుల్లో రంభ సినిమా రంగాన్ని ఏలింది. ఆమె పుట్టింది పెరిగింది విజయవాడలో. కానీ ఏ ఇంటర్వ్యూకి వచ్చినా తెలుగు రానట్టు ముద్దు ముద్దుగా మాట్లాడేది. సేమ్ ఇప్పుడు మంచులక్ష్మి సేమ్ టు సేమ్. వాళ్ళ అసలు రూపాలు భాషలు బయటికి రావాలంటే తెనాలి రామలింగడు చేసినట్టు వీళ్ళ కాళ్ళు గట్టిగా తొక్కేస్తే అసలు రంగు బయటపడుతుంది, వాళ్ళ అసలు భాష బయటకు వస్తుంది అంటారు సినీ ప్రేమికులు. మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఆ పాటకు నాట్యం చేసింది వన్ అండ్ ఓన్లీ వన్ జ్యోతిలక్ష్మి. గాయని ఎల్లారీశ్వరి. జ్యోతిలక్ష్మి అన్న పేరుతోనే ఒక సినిమా తీశారు. చిలిపి అల్లరి పాటలే కాదు, శాస్త్రీయ నృత్యం కూడా బాగా చేయగలదు ఆమె. ఎన్నో సంవత్సరాలు ఆమె నడుము వంపులోనే తెలుగు తెరగ ఒదిగింది అంటారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.